చివరి మానవ యుగం పోస్ట్ హ్యూమన్ భవిష్యత్తు యొక్క రూపకల్పన. మనిషి చరిత్రలో ఒక సమయం వస్తోంది. ఎప్పటినుంచో మనం భవిష్యత్తుగా ఊహించినదే ఇప్పుడు వాస్తవంగా మారుతోంది. అది మనిషి తరువాత వచ్చే యుగం. మానవత్వం ముగియడం కాదు, దానికి కొత్త రూపం రావడం. ఈ భాగంలో మనం పరిశీలించేది మనిషి తరువాత ఏమి వస్తుంది, ఎవరు మన వారసులు అవుతారు. సూపర్ ఇంటెలిజెన్సులు, జన్యు మార్పు చెందిన పోస్ట్ హ్యూమన్లు, లేక మన చైతన్యం పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారిపోతుందా? 1.1 బుద్ధి పేలుడు. సూపర్ ఇంటెలిజెన్స్ వైపు దారులు. కృత్రిమ మేధస్సు ఇప్పుడు కేవలం ఒక ఆవిష్కరణ కాదు, అది ఒక పరిణామ దశ. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మానవ స్థాయి బుద్ధి కలిగిన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ AGI ఇంకా దూరంలో లేదు. అది ఈ దశాబ్దం చివరికి వాస్తవమవుతుందని అంచనాలున్నాయి. కంప్యూటింగ్ శక్తి, అల్గోరిథం పరిణామం మరియు పెట్టుబడుల వేగం, ఇవి అన్నీ కలిసి ఒక వేగవంతమైన మార్పును తెస్తున్నాయి. 2025-2027 మధ్యలో ఈ కొత్త బుద్ధి వ్యవస్థలు అనేక రంగాల్లో మనిషిని మించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి AGI తన స్వంత సాఫ్ట్వేర్ను మెరుగుపరుచుకోగల సామర్థ్యం పొందితే ఒక రికర్సివ్ ఫీడ్బ్యాక్ లూప్ ప్రారంభమవుతుంది. అదే ఇంటెలిజెన్స్ ఎక్స్ప్లోజన్. ఒక సంవత్సరంలోనే మనిషి శతాబ్దాల అభివృద్ధిని మించిపోగలిగే స్వీయ అభివృద్ధి వ్యవస్థలు పుట్టుకొస్తాయి. ఇది కేవలం సాంకేతిక పరిణామం కాదు, ఇది ఒక ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ విప్లవం కూడా. ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీలు OpenAI, గూగుల్ డీప్ మైండ్, ఆంథ్రోపిక్, ఇవన్నీ ఈ భవిష్యత్తు వైపు వేగంగా కదులుతున్నాయి. కానీ ఒక ప్రమాదముంది. సాధారణ ప్రజలకు ఈ మార్పు మొదట కనిపించదు. వారికి AI కేవలం ఒక మంచి అసిస్టెంట్ కాదు అనే సరదా కథలుగా కనిపిస్తుంది. కాని అంతర్గతంగా సాంకేతిక ప్రపంచం వేగంగా మారిపోతోంది. కొద్దిమందికి మాత్రమే ఈ నిజమైన శక్తి అందుతుంది. ఇతరులు మాత్రం పాత ప్రపంచంలోనే ఉంటారు. ఇదే బైఫర్కేటెడ్ రియాలిటీ. ఒకటి ప్రజలకు కనిపించే నెమ్మదైన భవిష్యత్తు, మరొకటి గోప్యంగా ముందుకు దూసుకుపోతున్న సూపర్ ఇంటెలిజెన్స్ యుగం. చివరికి మనం గ్రహించే లోపు మానవ ఆధిపత్యం ముగిసి ఒక కొత్త సూపర్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రపంచం పుట్టుక తీయవచ్చు. 1.2 జీవ శరీరం దాటి జన్యు మరియు సైబర్ పరిణామం. మనిషి ఇప్పుడు తన స్వంత శరీరాన్ని మార్చుకోవడం ప్రారంభించాడు. ఇది శాస్త్రానికి ఒక కొత్త యుగం. అది ట్రాన్స్హ్యూమనిజం. ఇది 2 మార్గాల్లో జరుగుతోంది: జన్యు మార్పులు మరియు సైబర్నెటిక్ కలయికలు. క్రిస్పర్ టెక్నాలజీతో మనిషి DNAని సరిగ్గా ఎడిట్ చేయగలుగుతున్నాడు. ఇప్పటివరకు అసాధ్యమన్న భావించిన మానవ మెరుగుదల ఇప్పుడు సాధ్యమవుతోంది. ఒక మనిషి వేగంగా పరిగెట్టడం, పర్యావరణ మార్పులకు తట్టుకోవడం, లేక కొత్త శక్తులు పొందడం, ఇది ఇక సైన్స్ ఫిక్షన్ కాదు. ఇక సైబర్ దిశలో మన మెదడు మరియు యంత్రాలు కలిసిపోతున్నాయి. బ్రెయిన్ మషీన్ ఇంటర్ఫేస్లు మన ఆలోచనలను కంప్యూటర్లతో కలుపుతున్నాయి. మన ఆలోచనలతోనే యంత్రాలను నియంత్రించడం ఇప్పుడు వాస్తవం. ఇది కేవలం సౌలభ్యం కాదు, ఇది ఒక పరిణామ దిశ. ఈ టెక్నాలజీలు ఇక ఫ్యూచరిస్టిక్ కలలు కాదు, ఇవి భూమిపై మనుగడ కోసం అవసరమైన పరిష్కారాలుగా మారుతున్నాయి. కాలుష్యం, వాతావరణ మార్పు మరియు భౌగోళిక విపదాల మధ్య ఎన్హాన్స్డ్ హ్యూమన్లు సహజ మనుషుల కంటే ఎక్కువ కాలం బ్రతికే సామర్థ్యం పొందవచ్చు. ఇది ఒక కొత్త విభజనను తెస్తోంది: ఎన్హాన్స్డ్ మరియు న్యాచురల్ మనుషుల మధ్య. ఇది కేవలం ఆర్థిక లేదా సామాజిక అసమానత కాదు, ఇది బయోలాజికల్ అసమానత. భవిష్యత్తులో
మనిషి జాతి రెండు మార్గాల్లో విడిపోవచ్చు: మార్పు పొందినవారు, మార్పు పొందనివారు. 1.3 కొత్త యంత్రంలో ఆత్మ, చైతన్యం బదిలీ తత్వం. ఇప్పుడు అత్యంత క్లిష్టమైన ప్రశ్న: మన చైతన్యాన్ని డిజిటల్ రూపంలోకి మార్చగలమా? దీన్ని మైండ్ అప్లోడింగ్ అంటారు. మన మెదడులోని జ్ఞాపకాలు, ఆలోచనలు, వ్యక్తిత్వం ఇవన్నీ స్కాన్ చేసి కంప్యూటర్లోకి బదిలీ చేయడం. అయితే ప్రశ్నలు రెండే కాని చాలా లోతైనవి. 1. ఆ డిజిటల్ వ్యక్తి నిజంగా సజీవ చైతన్యం కలిగినవాడా? 2. అతడు నిజంగా నేనేనా? జీవశరీరమే చైతన్యానికి అవసరమా? లేక కేవలం సమాచార నిర్మాణమే సరిపోతుందా? కొంతమంది తత్వవేత్తలు అంటారు, మెదడు లేకుండా చైతన్యం ఉండదు. ఇతరులు అంటారు, ప్రాసెసింగ్ నిర్మాణమే చైతన్యం. కాని అసలు సవాలే, చైతన్యాన్ని కొలవడానికి మానవ జాతికి ఇప్పటికీ మీటర్ లేదు. మనకు తెలియదు ఏది నిజంగా జీవమో, ఏది కేవలం అనుకరణమో. ఒక పెద్ద తాత్విక సమస్య కాపీ ప్రాబ్లం. మూల వ్యక్తి బ్రతికే ఉంటే అప్లోడ్ కేవలం అతని ప్రతిరూపమే. అది నేను కాదు, నా కాపీ. కాని ఇంకో సిద్ధాంతముంది: గ్రాడ్యువల్ అప్లోడింగ్. ఒక్కొక్క న్యూరాన్ను క్రమంగా యంత్రభాగంతో మార్చడం. చివరికి మొత్తం మెదడు డిజిటల్ అవుతుంది. కాని వ్యక్తికి ఎటువంటి విరామం అనిపించదు. అంటే చైతన్యం కొనసాగుతుందని భావించవచ్చు. అయినా ప్రశ్న ఒకటే: నిజంగా నేను కొనసాగుతానా? లేక నాకు సమానమైన ఒక కాపీ మాత్రమే మిగులుతుందా? ఒకరోజు మనం ఆత్మను డేటాగా మార్చగలిగినా, నిజంగా మనం బతికే ఉన్నామా అనే సందేహం మాత్రం మిగులుతుంది. అదే మానవ చైతన్యానికి చివరి తాత్విక ప్రశ్న. ముగింపు: ఇది కేవలం సాంకేతిక విప్లవం కాదు, ఇది ఒక అస్తిత్వ విప్లవం. మనిషి ఇప్పుడు దేవుడు చేసిన దాన్ని తానే చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. సృష్టి. కాని ఈ సృష్టిలో మనిషి తన ఆత్మను ఎక్కడో కోల్పోతున్నాడేమో. పోస్ట్ హ్యూమన్ యుగం అనేది మనిషి అంతం కాదు, మనిషి రూపం మారిన కొత్త ఆరంభం.